గణేశుడు, అతని జన్మ కథ, ప్రతీక, అర్థం మరియు అభ్యాసం. వినాయకుని జననం. ఒకరోజు పార్వతీదేవి కైలాస పర్వతం మీద స్నానానికి సిద్ధమవుతుంది. ఆమె ఇబ్బంది పడకూడదనుకోవడంతో ఆమె తన భర్త శివుని ఎద్దును నందిని తలుపుగా కాపలాగా ఉంచి ఎవరిని దాటనివ్వమని చెప్పింది. పార్వతి కోరికను నెరవేర్చాలనే ఉద్దేశంతో నంది విశ్వాసంతో తన పదవిని తీసుకున్నాడు. కానీ శివుడు ఇంటికి వచ్చి సహజంగా లోపలికి రావాలనుకున్నప్పుడు నంది శివునికి ముందుగా విధేయతలతో అతన్ని పాస్ చేయవలసి వచ్చింది. పార్వతికి కొంచెం కోపం వచ్చింది. కానీ అంతకన్నా ఎక్కువగా శివునికి నందికి ఉన్నంత విధేయత తనకు ఎవరూ లేరనే వాస్తవం. కాబట్టి ఆమె శరీరం నుండి పసుపు ముద్దను స్నానం కోసం తీసుకొని దానిలో ప్రాణం పోసుకొని ఆమె గణేశుణ్ణి సృష్టించింది. అతన్ని తన నమ్మకమైన కొడుకుగా ప్రకటించింది. పార్వతి స్నానం చేయాలనుకునే తదుపరిసారి ఆమె వినాయకుడిని తలుపు వద్ద కాపలా ఉంచింది. నిర్ణీత సమయంలో శివ ఇంటికి వచ్చాడు. ఈ వింత బాలుడు తన ఇంట్లోకి ప్రవేశించలేనని చెప్పాడు. కోపంతో శివుడు బాలుణ్ణి నాశనం చెయ్యమని తన సైన్యాన్ని ఆదేశించాడు. కానీ వారందరూ విఫలమయ్యారు. దేవి కుమారుడే కాబట్టి గణేశుడికి అలాంటి శక్తి ఉంది. దీంతో శివ ఆశ్చర్యపోయాడు. ఇది సాధారణ బాలుడు కాదని చూసి సాధారణంగా శాంతియుతుడైన శివుడు అతనితో పోరాడాలని నిర్ణయించుకున్నాడు. మరియు అతని దైవిక కోపంతో గణేశుడి తలను వేరు చేసి తక్షణమే అతన్ని చంపాడు. పార్వతి ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆమె చాలా కోపంగా మరియు అవమానించబడింది. ఆమె మొత్తం సృష్టిని నాశనం చేయాలని నిర్ణయించుకుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సహజంగానే దీనితో తన సమస్యలను ఎదుర్కొన్నాడు మరియు ఆమె తన కఠినమైన ప్రణాళికను పునఃపరిశీలించమని వేడుకున్నాడు. ఆమె చెప్పింది కానీ 2 షరతులు నెరవేరినట్లయితే మాత్రమే. 1 గణేశుణ్ణి తిరిగి బ్రతికించడం మరియు 2 అతను అన్ని ఇతర దేవతల ముందు ఇప్పటికీ పూజించబడతాడు. ఈ సమయానికి శివుడు చల్లబడి తన తప్పును గ్రహించి పార్వతి షరతులకు అంగీకరించాడు. తను దాటిన మొదటి జీవితలను ఉత్తరాభిముఖంగా ఉంచి తిరిగి తీసుకురావాలని ఆదేశించి బ్రహ్మను బయటకు పంపాడు. బ్రహ్మ వెంటనే బలమైన మరియు శక్తివంతమైన ఏనుగు తలతో తిరిగి వచ్చాడు. దానిని శివుడు గణేశుడి శరీరంపై ఉంచాడు. అతనికి కొత్త జీవం పోసి గణేశుడిని కూడా తన సొంత కొడుకుగా ప్రకటించి దేవతలతో అగ్రగామిగా అని గణాలకు జీవుల వర్గాలకు నాయకుడిగా గణపతి హోదాను ఇచ్చాడు. గణేష్ కథ యొక్క అర్థం. మొదటి చూపులో ఈ కథ మన పిల్లలకు చెప్పే చక్కని కథలాగా లేదా అసలు పదార్థం లేకుండా ఒక పురాణంలాగా అనిపిస్తుంది. కానీ ఇది నిజమైన ఆధ్యాత్మిక అర్థం కప్పివేయబడింది. ఇది ఈ విధంగా వివరించబడింది. పార్వతీదేవి యొక్క ఒక రూపం పరాశక్తి, సుప్రీం ఎనర్జీ. మానవ శరీరంలో ఆమె కుండలిని శక్తిగా మూలాధార చక్రంలో నివసిస్తుంది. మనల్ని మనం బంధించే మలినాలను వదిలించుకొని మనల్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడు భగవంతుడు స్వయం చాలకంగా వస్తాడని అంటారు. అందుకే పార్వతి స్నానం చేస్తుండగా పరమశివుడు చెప్పకుండానే వచ్చాడు. నంది శివుని ఎద్దు. పార్వతి మొదట తలుపును కాపాడటానికి పంపింది. ఇది దైవిక స్వభావాన్ని సూచిస్తుంది. నంది శివునికి ఎంత అంకిత భావంతో ఉన్నాడు. అతని ప్రతి ఆలోచన అతని వైపుకు మళ్ళుతుంది మరియు అతను వచ్చినప్పుడు అతను భగవంతుణ్ణి సులభంగా గుర్తించగలడు. దేవి నివాసనానికి ప్రాప్తిని పొందేది అత్యధిక సాధకుడి వైఖరి అని ఇది చూపిస్తుంది. దేవి మాత్రమే ఇచ్చే అత్యున్నతమైన ఆధ్యాత్మిక సాధనకు అర్హత పొందాలని ఆశించే ముందు భక్తుని యొక్క ఈ వైఖరాన్ని మొదట అభివృద్ధి చేసుకోవాలి. నంది శివుడిని
లోపలికి అనుమతించిన తరువాత పార్వతి తన శరీరం నుండి పసుపు ముద్దను తీసుకొని దానితో వినాయకుణ్ణి సృష్టించింది. పసుపు అనేది మూలధర చక్రానికి సంబంధించిన రంగు. ఇక్కడ కుండలిని నివసిస్తుంది మరియు ఈ చక్రాన్ని రక్షించే దేవుడు గణేశుడు. పరిపక్వం చెందని మనుషుల నుండి దైవిక రహస్యాన్ని రక్షించడానికి దేవి భూమిపై ఉన్న అవగాహనను సూచించే గణేశుణ్ణి ఒక కవచంగా స్పష్టించాల్సిన అవసరం ఉంది. ఈ అవగాహన ప్రపంచంలోని విషయాల నుండి మరియు నందికి ఉన్నట్లుగా దైవం వైపు తిరగడం ప్రారంభించినప్పుడు గొప్ప రహస్యం బహిర్గతమవుతుంది. శివుడు భగవంతుడు మరియు పరమ గురువు. ఇక్కడ గణేశుడు అహంకార సంబంధమైన శివుడిని సూచిస్తాడు. భగవంతుడు వచ్చినప్పుడు జీవుడు అహంకార మేఘంతో చుట్టుముట్టబడి సాధారణంగా అతనిని గుర్తించాడు మరియు బహుశా అతనితో వాదించడం లేదా పోరాడడం కూడా ముగించవచ్చు. అందుచేత మన అహంకారపు శిరస్సును నరికివేయడం గురువు రూపంలో ఉన్న భగవంతుని కర్తవ్యం. ఈ అహం ఎంత శక్తివంతమైనది అయితే గణేశుణ్ణి లొంగదీసుకోవడంలో శివ సైన్యాలు విఫలమైనందున మొదట గురువు యొక్క సూచనలు పనిచేయకపోవచ్చు. దీనికి తరచుగా పటిష్టమైన విధానం అవసరం కానీ చివరికి కరుణమయ్యాడు గురువు. అతని జ్ఞానంలో ఒక మార్గాన్ని కనుక్కున్నాడు. గణేశుని నిర్ణయం గురించి తెలుసుకున్న దేవి మొత్తం సృష్టించిన నాశనం చేస్తానని బెదిరించింది. ఈ విధంగా అహం చనిపోయినప్పుడు విముక్తి పొందిన జీవుడు తన తాత్కాలిక భౌతిక వాహనమైన శరీరంపై ఆసక్తిని కోల్పోతాడు మరియు పరమాత్మలో విలీనం చేయడం ప్రారంభిస్తాడని ఇది సూచిస్తుంది. భౌతిక ప్రపంచం ఇక్కడ దేవి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ అశాశ్వతమైన మరియు మార్పులేని స్పష్ట దేవి యొక్క ఒక రూపం ఈ శరీరానికి చెందినది. మారని సంపూర్ణమైనది శివుడు. దానికి ఆత్మ చెందినది. అహం చనిపోయినప్పుడు దాని ఉనికి కోసం అహంకారంపై ఆధారపడిన బాహ్య ప్రపంచం దానితో పాటు అదృశ్యమవుతుంది. దేవి స్వరూపమైన ఈ లోక రహస్యాలు తెలుసుకోవాలంటే ముందుగా గణేశుని అనుగ్రహం పొందాలని అంటారు. శివుడు గణేశుడికి జీవితాన్ని పునరుద్ధరించడం మరియు అతని తలని ఏనుగుతో భర్తీ చేయడం అంటే మనం శరీరాన్ని విడిచిపెట్టే ముందు భగవంతుడు మొదట మన చిన్న అహన్నాన్ని పెద్ద లేదా సార్వత్రిక అహంతో భర్తీ చేస్తాడు. దీని అర్థం మనం మరింత అహంభావంతో ఉన్నామని కాదు. దీనికి విరుద్ధంగా మేము ఇకపై పరిమిత వ్యక్తిగత స్వీయంతో గుర్తించలేము కానీ పెద్ద సార్వత్రిక స్వీయంతో గుర్తించాము. ఈ విధంగా మన జీవితం పునరుద్ధరించబడుతుంది. సృష్టికి నిజంగా ప్రయోజనం చేకూర్చుకుదిగా మారుతుంది. అయితే ఇది కృష్ణుడు మరియు బుద్ధుడు ఉంచుకున్నటువంటి క్రియాత్మక అహం మాత్రమే. ఇది విముక్తి పొందిన స్పృహను మన ప్రపంచానికి మన ప్రయోజనం కోసం మాత్రమే ముడిపెట్టే సన్నని తీగ లాంటిది. గణేశుడికి గణాలపై ఆధిపత్యం ఇవ్వబడింది. ఇది కీటకాలు, జంతువులు మరియు మానవుల నుండి సూక్ష్మ మరియు ఖగోళ జీవుల వరకు అన్ని రకాల జీవులను సూచించే సాధారణ పదం. ఈ వివిధ జీవులందరూ సృష్టి ప్రభుత్వానికి సహకరిస్తారు. తుఫానులు మరియు భూకంపాలు వంటి సహజ శక్తుల నుండి అగ్ని మరియు నీరు వంటి మౌలిక లక్షణాల వరకు శరీర అవయవాలు మరియు ప్రక్రియల పనితీరు వరకు ప్రతిదీ మనం గణాలను గౌరవించకపోతే మన ప్రతిచర్య కూడా ఒక రకమైన దొంగతనమే. అది అనుమతి లేనిది. అందువల్ల ప్రతి గణాన్ని వారి ఆశీర్వాదాలను పొందేందుకు బదులుగా మేము వారి భగవంతుడినై శ్రీ గణేశుడికి నమస్కరిస్తాము. ఆయన అనుగ్రహాన్ని పొందడం ద్వారా అందరి అనుగ్రహాన్ని పొందుతాం. అతను ఏదైనా సంభావ్య అడ్డంకులను తొలగిస్తాడు మరియు మన ప్రయత్నాలను విజయవంతం చేసేలా చేస్తాడు. శ్రీ గణేశుడి గొప్పతనం అలాంటిది. జై గణేశ, జై జై గణేశ, జై గణేశ, జై